హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల గిరిజా కళ్యాణం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు గిరిజా కళ్యాణం నవల ఆడియో 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. చందు, గిరిజ 4 వారాల పాటు ఉత్తర దేశమంతా తిరిగి ఇంటికొచ్చారు. ఈ 4 వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపు లేకుండా మాయం చేశాయి. చందుకి ఏం కావాలో చూడ్డం గిరిజ వంతైతే, గిరిజని షాపింగ్కి లాక్కుపోయి వద్దన్నా చీరలు నగలు కొనిపెట్టడం అతని పనయ్యేది. ఒకసారి గిరిజ చిరుకోపంగా అంది, "ఈ లంచాలన్నీ నాకెందుకట?" అని. హతోస్మి. లంచాలా? కానుకలని లంచాలుగా భావిస్తే నేనేం చెయ్యాలి? కానుకలు ఎందుకట? నీ మీద నాకున్న భావమేంటో నీకెలా తెలుస్తుంది? నోటితో మాటలు చాలవా? మాటలా? అతడు భుజాలు పట్టి గిరిజన దగ్గరకు తీసుకున్నాడు. గిరిజ, ప్రేమంటే ఏంటో బాగా తెలియని చిన్న వయసులో దాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతామో అంత తక్కువగా ఆలోచిస్తాం. అనుభవం పెరిగిన తర్వాత ప్రేమంటే అసలు అర్థమేంటో గ్రహింపు కలిగినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించి అంత తక్కువగా మాట్లాడతాం. ఆ తొలి యవ్వనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మూగగా చూపించాలనిపిస్తోంది. గిరిజ చిరునవ్వుతో చూస్తోంది. చందుతో గడిపిన ఈ నెల రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒడిలో తలపెట్టుకుని పడుకుని అన్నాడతను. గిరిజ, ఆడపిల్లల సంగతేమో నాకు తెలియదు గాని ప్రతి మగపిల్లవాడికి పెళ్ళయ్యే లోపల 1-2 ప్రేమ వ్యవహారాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో, ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో. ఆ విధంగా జీవితం గురించిన పాఠాలు గిరిజ చందుకి నేర్పితే ప్రేమను గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవడం గిరిజ వంతయింది. గిరిజ అప్పుడప్పుడు అతని పక్కన పడుకుని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అతనితో పెళ్లి జరగడం నా అదృష్టమని అందరూ అనేస్తారు. కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవడానికి నేను జరిపిన కృషి, చూపిన సహనం ఎవరికర్థమవుతాయి? ఎవరైనా ఏ పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేదీ ఉండదేమో. చందుకి తనను ఉరితీస్తున్నట్టుగా తరచుగా వచ్చే కల ఇప్పుడు రావడం లేదు. అతనిప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. గిరిజ అతని మీద చేయి వేసింది. ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోకుండా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. హాయిగా, ఆనందంగా, సుఖంగా గడిపిన ఇద్దరూ ఊర్నుంచి తిరిగొచ్చేసరికి ఆరోగ్యంతో, ఉత్సాహంతో కళకళలాడుతున్నారు. వాళ్ళిద్దరినీ చూసేసరికి సాయన్నకి ఎంతో సంతోషం వేసింది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది. ఆఫీస్కి సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు. అటు ఆఫీసు, ఇటు ఇల్లు కళకళలాడుతున్నాయి. చందు ఉదయం వెళ్ళి 1 గంటకి భోజనానికి ఇంటికొస్తాడు. అతను 1-2 సార్లు బద్ధకించి భోజనానికి రాలేదు. ఆ రోజుల్లో గిరిజ భోజనం చెయ్యలేదు. సాయన్న ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడు అలా చెయ్యలేదు. తనకి వీలు కాకపోతే గిరిజకి ముందే చెప్పేస్తాడు. మంచిదానివిగా తినే, లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నాకు అరగదు అని బ్రతిమాల్తాడు. అతనింటికి రావడానికి వీలు పడకపోతే గిరిజ సాయన్న చేత క్యారియర్ పంపిస్తుంది. అతనితో 4-5 భోజనానికి ఉన్నా సరే. అబ్బా, నీకెందుకింత శ్రమ, మేం హోటల్లో తింటాంగా అని అతనంటే, మరి నేనుంది ఎందుకట అంటుంది. భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది. భర్త అంటే? చందు రెట్టిస్తాడు. భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది గిరిజ. ఓకే ఓకే అంటూ చందు వెంటనే ఒప్పేసుకుంటాడు. చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం పనిలేదు, ఒక్కడనే ఉన్నాను, ఇంటికొచ్చేనా అని అడుగుతాడు. అదేం కుదరదు, యజమాని పనివాళ్లకి ఎప్పుడూ ఆదర్శం కావాలి. అతనేది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి అంటుంది గిరిజ. అబ్బా, ఈ ఆఫీస్ నాదేగా, నన్నెవరంటారు అంటాడతను. అందుకే బాధ్యత మరీ ఎక్కువ. ఎవరూ అనేవాళ్లు లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటుంది గిరిజ. అబ్బబ్బా, చంపేస్తున్నావు నన్ను అంటాడతను. ఇంటికి రాగానే బ్రతికించేస్తాగా. గిరిజ చెప్పే అలాంటి సమాధానాలంటే చందుకి చాలా ఇష్టం. ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం. ఎంతో బాగుంటుంది. చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది. అదతనికి పని సులభం చేసేస్తుంది. గిరిజ అంటుంది, రోజులు మారిపోయాయి. ఇది వరకులాగా ఆడపిల్ల వంట ఇల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు. వీలైనంతగా భర్తకి సాయపడాలి.
అవసరమైతే అతని దగ్గర నుంచి అంతగానూ సాయం పొందాలి. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మళ్ళీ అతను వక్ర మార్గాన వెళుతుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాలి. నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం ఆనందం సుమా అని రుజువు చెయ్యాలి. గిరిజ జీవితం తుఫానుకు గురైనా చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావల నిశ్చింతగా సాగిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. గిరిజ కూర్చుని చందు దిండు గలీబు మీద పూల లతలు కుడుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. చందుయే చేశాడు. హలో, ఏయ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏవనంది? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడవేంటి? మిమ్మల్ని ఫోన్ చేయమంది. నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందిట. ఏంటి? నిజంగానా? నిజంగా. కంప్లైంట్ ఏంటట? అదంతా మీతోనే చెబుతుందిట. అదేంటి? అతను కంగారు నిండిన స్వరంతో అన్నాడు. గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. అరగంట అనంతరం చందు ఇంటికొచ్చేశాడు. ఏ దొంగ, ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టించేస్తావా? ఉండు, నిన్నేం చేస్తానో. గిరిజ నవ్వుతోంది. అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెలతప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే 10 రెట్లు పెరిగినట్టయింది. నీకు శిక్ష ఏంటో తెలుసా? చూపుడు వేలు చూపించి బెదిరించాడతను. ఏంటట? గిరిజని అమాంతం ఎత్తి తన పడక గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట నుంచి నీకు పూర్తిగా రెస్ట్. పని చేసినట్టు కనిపిస్తే ఊరుకోను అన్నాడు. గిరిజ నవ్వింది. ఇది బాగుంది. మరీ అంత రెస్ట్ అయితే నేను లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి. అప్పటికే చందు గిరిజ పెదవులను నొక్కేశాడు. గిరిజ, బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుకేంటో తెలుసా? అన్నాడతను. ఏంటట? పండంటి పాపాయిలు. వాళ్లను చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి తెలుసా? ఇప్పుడు మీరు చెబుతున్నారుగా, తెలుసుకుంటాను. జాగ్రత్త, అందమైన పిల్లల్ని కనాలి మరి. బాబోయ్, నా చేతుల్లో ఉందా? అతను నవ్వాడు. ఎందుకంత భయపడతావు? కాకిపిల్ల కాకికి ముద్దు అని సామెత వినలేదా? మన పిల్లలు ఎలా ఉన్నా నాకందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ. అచ్చు అతనన్నట్టే అందామే. చందు నవ్వాడు. గిరిజ ముక్కు పట్టి ఊపాడు. అతను టైం చూసుకున్నాడు. నేనిక వెళ్తాను. 12 గంటలకి ఒకళ్ళొస్తున్నారు, మాట్లాడాలి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్లబోతుంటే గిరిజ చెయ్యి పట్టి లాగింది. నిజంగా సంతోషంగా ఉందా? అడిగింది. ఎంత? నువ్వు ఊహించలేనంత. అతను బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో మొదలైంది గిరిజకి చందు చూపే గారాబం. పిల్లల్ని కనదలుచుకుంటే అనురాగమూర్తి అయిన భర్త ఉంటేనే కనాలి అనేట్టుగా ఉన్నాడతను. అతని ఆలనా పాలనలో 9 నెలలు ఇట్టే నిండిపోయాయి. పండంటి మగపిల్లవాడు పుట్టాడు. చందు ఆనందానికి అవధుల్లేవు. తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవమైంది. అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపమైంది. మగపిల్లవాడు కాబట్టి నామకరణం రాజగోపాలనే చేశారు. ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. చందు కొడుకునెత్తుకోవడానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీణ్ణి అన్నాడు. పాపం అంది గిరిజ. బారసాల వేడుక బాగా జరిగింది. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. చందు ఆఫీస్ పని మీద ఊరు వెళ్లాల్సొచ్చింది. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. సాయన్న పడుకున్నాడు. గిరిజకి నిద్ర రాలేదు. మాటిమాటికి ఉయ్యాలలో ఉన్న బాబునే చూస్తోంది. ముద్దులు మూటగట్టే ముఖంతో ఉన్నాడు. జుట్టు తీరులో చందు పోలిక స్పష్టంగా అప్పుడే కనిపిస్తోంది. గిరిజకి ఇంకా కలలాగానే అనిపిస్తోంది. అన్నిటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు. వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది. తీయటి కలలా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంది తను. ఉయ్యాలలో పడుకుని ఉన్న బాబును బుగ్గలు నిమిరింది. నువ్వెంత అదృష్టవంతుడివిరా అనుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. గిరిజ వెళ్ళి తీసింది. హలో. అవతల నుంచి అపరిచిత కంఠం వినిపించింది. హలో, ఎవరు కావాలి? అంది గిరిజ. గిరిజగారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరిని చెబితే మీకు అర్థమవుతుంది? మీ హితుడిని, మీ క్షేమం కోరేవాడిని అనుకోండి. నేను చందు ఫ్రెండ్ని. గిరిజ వింటోంది. మీకిది చెప్పడం నా ధర్మం అనిపించింది. చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమైనవేనని మీరు నమ్ముతున్నారా? అన్నాడతను. ఏంటి అధిక ప్రసంగం? కోపంగా అడిగింది గిరిజ. ఏంటి అధిక ప్రసంగం కాదు,
మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం. అందుకే అతను లేడని తెలిసి చేస్తున్నాను. గిరిజ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ మోగింది. గిరిజ తీసింది. అవతల నుంచి అదే గొంతు వినిపించింది. మీరాగ్రహపడకండి. మీకు తెలుసో తెలీదో రాజగోపాలరావు గారు చచ్చిపోతూ ఆస్తంతా మీకు, చందుకి పుట్టబోయే పిల్లలకి రాశారు. పిల్లల కోసం, ఆస్తి రక్షణ కోసమే చందు మీ మీద ప్రేమ నటించాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. చందు ఏ ఒక్క ఆడపిల్లతోనూ జీవితం ముడిపెట్టుకునే అమాయకుడు కాదు. ఆగండి, ఫోన్ పెట్టేయకండి. మీరు నిజానిజాలు తెలుసుకోండి. రాజగోపాలరావు గారి వీలునామా శేషారత్నం దగ్గర ఉంది. ఆయననడిగి ఎలాగైనా అది సంపాదించి మీ కళ్లతో మీరే స్వయంగా చూడండి. చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ధ్యేయం నెరవేరింది. మగపిల్లవాడు పుట్టాడు. అతనికిక మీతో పనిలేదు. మీరు బ్రతికి ఉండగా ఆ ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు. మిమ్మల్ని ఎప్పుడో చాకచక్యంగా, నేర్పుగా రోజీని హతమార్చినట్టు హతమారుస్తాడు. ఈ మాటలు వినగానే గిరిజ నిటారుగా అయింది. అతను ఫ్రెండ్స్ని దూరంగా పెట్టడం, మారినట్టు నటించడం, మీ మీద ప్రేమ, ఇదంతా నాటకం. మేడం, మీ జాగ్రత్తలో మీరుండండి. నేను మీకు తెలియదు గాని మీరు నాకు తెలుసు. మీరంటే నాకు అభిమానం. ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట పెట్టేశాను. ప్లీజ్, ఒక్కరూ ఎప్పుడూ ఉండకండి. వీలైతే మీ బాబును తీసుకుని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. నేను చెప్పేశాను. మీ జీవితం మీరు రక్షించుకుంటారో, అతని చేతులకి అర్పిస్తారో ఇక మీ ఇష్టం. అతన్ని ఈసారి ఫోన్ పెట్టేశాడు. ఆ కంఠంలో బాధ ఉంది, హెచ్చరిక ఉంది. గిరిజ ఫోన్ పెట్టేసి మంచం మీద కూర్చుంది. ఇదంతా నిజమా? చిచి, ఏదో కట్టుకథ. ఎవరో గిట్టని వాళ్ళు తనకి, చందుకి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది. కాని గిరిజ తీసివేసినంత తేలికగా ఆ ఆలోచనలు మనసులో నుంచి పోలేదు. చందు ఇన్నాళ్ళు తన మీద చూపిన అనురాగం, ఇదంతా నటన. పిల్లల కోసమా? ఆస్తి రక్షణ కోసమా? గిరిజ నమ్మదలుచుకోలేదు. తన మనసు అంత తేలికగా మోసపోయిందా? తన వివేకం అంత గుడ్డిగా కళ్ళు మూసుకుందా? గిరిజకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కూర్చో, ఇదిగో ఏమేవ్ ఆయన కేక పెడుతుంటే గిరిజ ఆపుచేసింది. బాబాయ్ గారు, నేను మీతో నా స్వవిషయం మాట్లాడాలనొచ్చాను. కాసేపెవర్నీ పిలవకండి అంది. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి అన్నాడు. రాజగోపాలరావు గారు విల్లు వ్రాశారని, అది నాకు, చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని వ్రాశారని చందు అన్నారు నాతో. అది నిజమేనా? ఇప్పుడదంతా ఎందుకమ్మా? ఏం లేదు, తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నంత మాత్రాన తప్పేం లేదుగా. తప్పేం లేదులే. ఆయన లాయరు. గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ విషయం అడుగుతుందో అని అంచనా వేస్తున్నారు. నేనడగడంలో వేరే ఉద్దేశమేం లేదు. అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను. ఎందుకో తెలుసా? రాజగోపాలరావు గారికి నా మీద అంత నమ్మకం, అభిమానం ఉన్నందుకు అంది గిరిజ. ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ. చందు పెళ్లి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడ పిల్లనో తెచ్చి కట్టబెడతావెందుకు, మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే, మీకు తెలీదు, చందుకి అలాంటి స్వభావం గల అమ్మాయే కావాలి అన్నాడు. గిరిజ నిట్టూర్చింది. ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నాననే అనుకుంటున్నాను అంది. 100కి 100 పాళ్ళు అంటాను నేను అన్నారాయన. నేను ఆ విల్లు చూస్తే ఏమైనా ప్రమాదమా అడిగింది గిరిజ. ప్రమాదమేం లేదు. ఆయన లేచి వెళ్ళి ఇనపెట్టె తెరిచి విల్లు తీసుకొచ్చారు. గిరిజకి చదివి వినిపించారు. అందులో అక్షరాల ఫోన్లో వ్యక్తి చెప్పినట్టే ఉంది. ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు అడిగింది. నాకు, చందుకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఏ, ఎందుకలా అడుగుతున్నావు? ఊరికినే. ఈ విల్లు ఇంటికి తీసుకెళ్తావా? వద్దొద్దు, ఉండనీయండి. అవసరమైనప్పుడు చందుయే వచ్చి తీసుకువెళ్తాడు. గిరిజ వెళ్ళడానికి లేచింది. అదేంటి? కూర్చో, మీ పిన్నిని పిలుస్తాను. కాఫీ తాగి వెళ్దువుగాని అన్నారు శేషారత్నం. వద్దు బాబాయ్ గారు, ఇంకెప్పుడైనా వస్తాను. గిరిజ వచ్చేసింది. ఇంటికొస్తుంటే కాళ్ల కింద ఆధారమేదో తొలగిపోతున్నట్టుగా ఉంది. సంసార సముద్రంలో సుఖంగా తేలివెళుతున్న ఆశల నావకి అనుమానపు చిల్లులు అనేకం పడ్డాయి. భయం అనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తోంది. గిరిజకి ఏం చెయ్యాలో తోచడం లేదు. చందు చూపించిందంతా నటన. గిరిజకి మతిపోతోంది. ఇంటికొచ్చింది.
బాబు అమ్మ గుండెల్లో భయం తెలియనివాడిలా అమాయకంగా ఈ లోకంలో నాకు అమ్మ ఉందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్టుగా పడుకుని ఉన్నాడు. గిరిజ బాబు పడుకున్న ఉయ్యాల గొలుసు పట్టుకుని అలాగే నిలబడింది. ఏం చేయడం? ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవడం? గిరిజ కళ్ల ముందు బాగా కలిగిన కుటుంబాల్లో ఆస్తి కోసం నీ నా అనే మమత లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపివేసే ఘటనలు అనేకం కదలాడాయి. ఈ పాపిష్టి డబ్బు కోసమే ఒక భార్య భర్తకి పాలలో విషం పెట్టి ఇచ్చిందిట. ఈ దరిద్రపు డబ్బు కోసమే ఒక అత్తగారు అల్లుడికి కరెంటు షాక్ తగిలేలా ప్రమాదానికి గురిచేసి చంపిందట. డబ్బు పాపిష్టిది. అది ఎక్కువగా ప్రాణాలే తీస్తుంది. ప్రాణదానం చేయడం చాలా తక్కువ. తనకి ఏం జరిగినా దిక్కు మొక్కు లేదు. అడిగేవాళ్లూ లేరు. చందు ఎవ్వరికీ జవాబు చెప్పాల్సిన పనిలేదు. గిరిజకి తన చిన్నతనంలో పక్కింటావిడ చెప్పుకున్న మాటలు గుర్తుకొచ్చాయి. ఎదురింట్లో కోడలిని చంపేసి కన్నవారు రాకముందే శవదహనం చేసేశారట. రోజీ మరణం యాక్సిడెంట్ కాదా? హత్య. దాన్ని వీళ్ళు డబ్బు గుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారు. డబ్బుగలవాళ్లు తలుచుకుంటే చేయలేని పని ఏముంది? చందులో నటన చూసి తను ఎంత మోసపోయింది. తనలో ఆడతనానికి బాగా గేలం వేశాడు. తనని ఇంత బాగా చూస్తున్నాడు. ఎందుకంటే రేపు ఎవరూ తను చచ్చిపోయినా అసాధారణం అనుకోరు. లోకాన్ని మోసం చెయ్యడానికి ఇదొక ఎలిబి అన్నమాట. అది ముందే సృష్టించుకున్నాడు. చందు ఏ కుత్సితమూ లేకపోతే విల్లు గురించి తనకెందుకు చెప్పలేదు? పాపం, శేషరత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకున్నట్టున్నాడు. గిరిజ బాగా ఆలోచించింది. ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవడం కష్టం. బాబును తీసుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా దూరంగా, అతనికి అందనంత దూరంగా. చందు బారసాల నాడు బాబుని ఎత్తుకుంటూ అన్న మాటలు గుర్తొచ్చాయి. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతా. నవ్వుతూనే అంటున్న ఆ మాటల్లో ఎంత నిగూఢార్థం. గిరిజకి నీరసం వచ్చేస్తోంది. చందు ఊర్నుంచి రాకముందే తను ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. అతనుండగా వెళ్లడం అసాధ్యం. గిరిజ పెట్టెలో బాబు సామాను, తన బట్టలు సర్దుకుంది. నిద్రపోతున్న బాబునెత్తుకుని ఇంకో చేత్తో పెట్టె పట్టుకుని బయలుదేరింది. గుమ్మం దాటి బయటకొచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు రయ్యిన లోపలికి దూసుకొచ్చింది. గిరిజ ఆగిపోయింది. చందు కారు దిగివచ్చాడు. గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు. గిరిజ, ఎందుకలా ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? ఎక్కడికెళ్తున్నావు? అని అడిగాడు. గిరిజ తడబడింది. పారిజాతం తల్లికి ఒంట్లో బాగా సుస్థిగా ఉందట, అందుకని నసిగింది. అందుకని బాబును తీసుకువెళ్తావన్నమాట. కారు లేకుండా ఎలా వెళ్దామని అనుకుంటున్నావు? రైలు ప్రయాణంలో వాడు నలిగిపోడా? నేనొచ్చే వరకు ఆగకూడదా? అంటూనే బాబుని ఎత్తుకున్నాడు. ఏయ్, నాన్నొచ్చాడ్రా అంటూ నిద్రపోతున్న వాడిని బుగ్గల మీద చిటిక వేసి లేపాడు. నయం, నేను రాబట్టి సరిపోయింది. లేకపోతే వెళ్లేదానివే. లోపలికి రా. ఇప్పట్నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకు, తెలిసిందా? అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. వెనక్కు తిరిగి లోపలికొచ్చేసింది. తాను అనవసరంగా ఆలోచనలతో టైమంతా కాలయాపన చేసినందుకు, అతను రాకముందే వెళ్ళిపోనందుకు తనని తానే మనసులో తిట్టుకుంది. ఇద్దరూ పైకొచ్చారు. అతను ఆఫీస్ కబుర్లేవో చెబుతున్నాడు. బాబును ఉయ్యాలలో పడుకోబెట్టి అక్కడే నిలబడింది. చందు యాపిల్స్ కడుక్కుని వచ్చి చాకుతో కోస్తున్నాడు. గిరిజ అతని మాటలను విని ఊకొడుతూ వింటోంది. కళ్ళు భయంగా అతని చేతిలో ఉన్న తళతళలాడే పదునైన చాకువైపే చూస్తున్నాయి. గిరిజ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనుకో అన్నాడు. గిరిజ అతని కంఠంలో పెళ్లిబుకుతున్న సంతోషాన్ని వింటోంది. బాబు నిద్రలోకెళ్లాడు. గిరిజ ఉలికిపాటుగా తలెత్తి చూసింది. చందు గిరిజ నడుం చుట్టూ పట్టుకుని ఉన్నాడు. చేతిలో చాకు తళతళలాడుతోంది. మరుక్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది. ఉయ్యాలలో పిల్లవాడు ఆ కేకకి ఉలుక్కిపడి కెవ్వున ఏడుపులంకించుకున్నాడు. గిరిజ, ఏమైంది? చందు గిరిజను పట్టుకుని ఓదారుస్తూ అన్నాడు. గిరిజ ముఖం నిండా చెమటలు పోశాయి. అప్పటికే సాయన్న, తోటమాలి, మేనేజర్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చందు ఎంత అడిగినా గిరిజ చెప్పలేదు. దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. చందు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చింది. పరీక్ష చేసి గిరిజకి అలసట, నీరసం తప్ప ఇంకేమీ లేవని చెప్పింది. ఆవిడ మందులు రాసిచ్చింది. చందు తనే స్వయంగా వెళ్ళి ఆ మందులు కొనుక్కునొచ్చాడు. ఈ రోజుల్లో అన్ని క్యాప్సిల్స్, అన్ని మాత్రలు ఒకే రకంగా ఉంటాయి. మందు
చందు తనే స్వయంగా ఇస్తున్నాడు. గిరిజ వాటిని తీసుకున్నట్టే తీసుకుని అతను కనుమరుగవగానే అవతల పారేయసాగింది. నువ్వెందుకిలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు చందు. అక్కడ సాయన్న మేనేజరు ఉన్నారు. వాళ్ల ముందు నటన. రేపు తనకేదైనా అయితే చిన్నబాబు భార్యని బాగా చూసేవాడు అని సాక్ష్యం చెబుతారు అనుకోసాగింది. భగవంతుడా, నన్ను రక్షించు. దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. రాత్రయింది. ఆ రోజు అసలు మేనేజర్ రానేలేదు. సాయన్న సాయంత్రం పెళ్ళుందని వెళ్ళాడు. రాత్రి 8 గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళుతున్నానని, వచ్చేసరికి పొద్దుపోతుందని జాగ్రత్తగా తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. గిరిజ తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చుంది. సాయన్న పెళ్లికి వెళ్లడం, మేనేజర్ రాకపోవడం చందు ప్లానే అయి ఉంటుంది. బయట వానగా ఉంది. చందు క్లబ్కి వెళ్ళాడు. ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. ఇక ఈ ఇంట్లో తను చందు ఇద్దరే. గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది. ఈ రాత్రి గడుస్తుందా? తను మళ్లీ రేపందరి ముఖం చూసే యోగం ఉందా? ఇప్పుడు బాబును తీసుకువెళ్ళిపోతే? గిరిజ బయటపడుతున్న వర్షాన్ని లక్ష్యపెట్టలేదు. గబగబా బాబు సామాను, అల్లిక బుట్ట తీసుకుంది. బుట్టలో సామాను సర్ది ఉయ్యాల దగ్గరకొచ్చేసరికి కెవ్వుమంది. అంత క్రితం ఆ ఉయ్యాలలో ఉన్న బాబు లేడు. బాబూ, బాబూ అరిచేసింది. గిరిజకి ఒళ్ళు జలధరించింది. అయితే తలుపులు మూసి ఉన్న ఈ ఇంట్లో తను ఒక్కతే కాదు, ఎవరో ఉన్నారన్నమాట. గిరిజకి భయంతో ప్రాణం గడ్డకట్టిపోతున్నా బాబును గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది. ఎవరు? ఎవరక్కడా? ఎవరున్నారు? తనకేం భయం లేనట్టే అరిచింది. ఎక్కడి నుంచి శబ్దం రాలేదు. గిరిజ చూపులు నేలమీదకి మళ్ళినాయి. మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్లవైపు వెళుతూ కనిపించాయి. గిరిజ మెట్ల దగ్గరకొచ్చింది. పరుగున క్రిందికి దిగొచ్చింది. ఎక్కడో బాబు ఏడుపు గుక్క పట్టినట్టుగా వినిపిస్తోంది. ఎక్కడా? గిరిజ చూస్తూనే ఉంది. సడన్గా ఇంతలో లైట్లారిపోయాయి. గిరిజకి భయంతో గుండెలు ఉండచుట్టుకుపోతున్నట్టుగా ఉంది. ప్రాణం ఎలాగూ పోతుంది, అది ఖాయం. కాని తను తేలికగా లొంగదలుచుకోలేదు. గిరిజకి చీకట్లో ఎవరివో పాదాల అలికిడి వినిపించింది. సందేహం లేదు, చందుయే. తననుకున్నదే జరిగింది. తను ఎంత పొరపాటు చేసింది! అప్పుడే అందరినీ పిలిచి తన భయం చెప్పేయాల్సింది. చందు దగ్గర ఉండనని ఎదురు తిరగాల్సింది. బహుశా అలా చేసినా లాభం లేదేమో. చందు డాక్టర్ చేత తనకి మతి చలించిందని చెప్పేవాడేమో. ఎంత తెలివితేటలుంటే ఏం ప్రయోజనం? అతని చేతిలో బందీగా చిక్కిపోయింది. గిరిజకి రవి గుర్తుకొచ్చాడు. ఏడుపొచ్చేసింది. ఆ చీకట్లో తన కోసం ఎవరో వెతుకుతున్నారు. గిరిజ చీకట్లోనే తప్పుకుంటోంది. వీధి తలుపు కోసం వెతుకుతోంది. ఒక్కసారి ఆ తలుపు తెరవగలిగితే బయటకు పారిపోవచ్చు. ఎవరిదో చెయ్యి తగిలింది. గిరిజ అరిచింది. గభాల్న దూరంగా జరిగింది. 2 నిమిషాలు గడిచాయి. ఎటు వెళితే ఆ వ్యక్తికి అందిపోతుందో. గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెప, గాజుల గలగల శబ్దమవుతోంది. అవి గిరిజ ఉనికిని తెలుపుతున్నాయి. గిరిజ గాజులు పైకి తీసుకుని గట్టిగా బిగించింది. చీర కుచ్చెళ్ళు రెపరెప ఆపడం సాధ్యం కాలేదు. ఎవరో గిరిజను పట్టుకున్నారు. ఆ పెర్ఫ్యూమ్ చందుదే. చందు, నన్ను చంపకు ప్లీజ్. ఆ వ్యక్తి అదేం వినడం లేదు. గిరిజ కంఠం నొక్కేస్తున్నాడు. అతని వేళ్లు నిర్దాక్షిణ్యంగా గిరిజ పీకని నులిమేస్తున్నాయి. గిరిజ ఆ చేతుల నుంచి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది. 1000 ఏనుగుల బలం వచ్చిందాన్లా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది. చీకట్లో దబ్బుమని పడిన చప్పుడయింది. గిరిజ పరుగెత్తింది. మెట్లు తగిలినాయి. మెట్లకి అభిముఖంగా వెళితే వీధి తలుపొస్తుంది. గిరిజ పరుగెత్తింది. చేతులతో తడిమింది. గడియ ఊడదీసింది. తలుపు తీసింది. గాలి, వానచినుకులు రివ్వున లోపలికొచ్చి ముఖాన కొట్టాయి. గిరిజ బయటకు వెళ్లబోయింది. ఆ వ్యక్తి వెనక నుంచి లాగాడు. ఆ తలుపులు ముయ్యబోయాడు. కాని గిరిజ ఆ పని జరగనీయలేదు. అతను గిరిజ ముఖం మీద ఎడాపెడా కొడుతున్నాడు. గిరిజకి తల అదిరిపోయింది. అతను చేయి పట్టి గిరిజ బయటకు వెళ్లకుండా లోపలికి లాక్కువచ్చాడు. గిరిజ ప్రాణం కోసం ఆదిశక్తిలా పెనుగులాడుతోంది. హఠాత్తుగా అతను పడ్డాడు. గిరిజ కూడా పడింది. గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది. గిరిజ చేతులకి ఉడుంపట్టులాంటి శక్తి వచ్చేసింది. అతని తలని కొడుతోంది. అది ఎక్కడ తగులుతుందో తెలియడం లేదు. కాని గట్టి వస్తువుకి తగులుతున్నట్టు శబ్దం వస్తోంది. గిరిజ ఏడుస్తోంది. బాదుతూనే ఉంది.
నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు. నన్ను చంపడానికి ఎత్తువేశావు. ఆస్తి కోసం నటించావు. ఎవరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనిషిలా అనుభవించాలని చూస్తావా? చిచి, నువ్వింత నీచుడువని అనుకోలేదు. ఒక హంతకుడికి నేను బిడ్డని కన్నాను. తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. నాకు తెలీదనుకున్నావా? నువ్వీరోజు కావాలనే మేనేజర్ని మానిపించావు. క్లబ్కు వెళ్ళినట్టే వెళ్ళి ఇంట్లో దూరి దాక్కున్నావు. నిన్ను చంపితే నాకు భర్త హత్య దోషమేమీ తగలదు. ధైర్యం కల ఒక ఆడపిల్ల చేసిన పనిగా ఉంటుంది. నేనే పోలీసుల దగ్గరికి వెళతాను. నాకేం భయం లేదు. ఇంతలో ఎవరో అక్కడికొచ్చారు. బ్యాటరీ లైట్ పడింది. గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన ఆ కాంతిని భరించలేనట్టుగా మూసుకున్నాయి. గిరిజా? ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది. గిరిజ ఆ కంఠం వింటూనే నిశ్చేష్టురాలయింది. అటువైపు తిరిగి చూసింది. ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడి ఉన్నాడు. ఏంటిది? అతను త్వరగా దగ్గరకొచ్చి అన్నాడు. గిరిజ తన కళ్ళని తనే నమ్మలేనట్టు చూసింది. తను చందుని చంపింది. మళ్లీ చందు ఎదురుగా నిలబడి ఉన్నాడు. గిరిజా? ఎవరది? ఏమైంది? అతను కంగారుగా బ్యాటరీ లైట్ అతని ముఖం మీద వేశాడు. అతను మేనేజరు. నుదుటి నుంచి ముక్కు నుంచి రక్తం ధారలు కట్టి షర్టంతా ఎర్రగా తడిసిపోయింది. గిరిజ విభ్రమంగా చూస్తోంది. ఇతను నువ్వు కదా? అంది. నేనా? అన్నాడు చందు. అతను మరునిమిషంలో వెళ్ళి తీసేసిన మెయిన్ ఆన్ చేశాడు. లైట్లు వెలిగాయి. గిరిజ ఇంకా కళ్ళప్పగించి విభ్రాంతిగా చూస్తోంది. తన చేతిలో చావు దెబ్బలు తిన్నది చందు కాదు, మేనేజర్. చందు వైపు తిరిగింది గిరిజ. చందు గిరిజను దగ్గరకు తీసుకున్నాడు. నేను క్లబ్ నుంచొస్తుంటే మన వీధి చివరన కారు ఫెయిల్ అయింది. బ్యాటరీ లైట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాను. ఇల్లు చీకటిగా ఉంది. నీ గొంతు వినిపిస్తోంది. నాకర్థం కాలేదు. కాని ఇది నేను కలలో కూడా ఊహించలేదు అన్నాడతను. చందు. మరుక్షణంలో గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఎక్కడినుంచో మరో ఏడుపు వినిపించింది. చందు గిరిజను వదిలి పరిగెత్తాడు. రాజగోపాలరావు గారి గదిలో మంచం కింద బాబు కట్టిక నేలమీద ఏడుస్తున్నాడు. చందు పిల్లాణ్ణివ్వగానే గిరిజ గుండెలకి అదుముకుంది. గంట అనంతరం ఆ ఇల్లు పోలీసులతో, శేషారత్నం, డాక్టరు లాంటి హితులతో కిటకిటలాడింది. మేనేజర్ని పోలీసులు అరెస్టు చేశారు. అతను చెప్పేశాడు. రాజగోపాలరావు గారు వ్రాసిన విల్లు శేషారత్నం గారికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను. గిరిజను చంపేస్తే ఆస్తి కోసం చందుయే చంపినట్టుగా రుజువు చేయడానికి అన్నీ సమకూర్చుకున్నాను. చందు భార్యను చంపిన నేరానికి అరెస్టైతే కొన్ని సంవత్సరాలు జైలు నుంచి తిరిగి రాడు. అనుభవజ్ఞుడినైన నా చేతికి ఆస్తి, మేనేజ్మెంట్ వస్తుందని ఆశపడ్డాను. అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను అని చెప్పాడు. అందరూ ఈ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నారు. చూశారా, మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాం. ఆ డబ్బు మూలంగా ప్రాణాలకి కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు. అందరూ వెళ్ళిపోయారు. చందు అన్నాడు. గిరిజా, నువ్వెలా నమ్మావు? నేను నిన్ను ఆస్తి కోసం హత్య చేస్తానా? అది నాకు చాలా బాధగా ఉంది అన్నాడతను. గిరిజ ఏడుస్తూ అంది. దీనికంతటికీ మీరే కారణం. ఆ వీలునామా గురించి నాకెందుకు చెప్పలేదు మీరు? అదా, చెప్పకూడదనే చెప్పలేదు. అంకుల్ని కూడా చెప్పొద్దన్నాను. ఎందుకంటే ఆ వీలునామా సంగతి తెలిస్తే ఆస్తి కోసం నేను నీకోసం వచ్చానని అపోహపడతావని భయం వేసింది. నాతో కాపురం చేయడానికి రావేమో అనుకున్నాను. నేను నీకోసం వచ్చింది తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం. నువ్వలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు అవమానం అనిపించింది. నేను నవ్వుల పాలవుతున్నాను. నేను నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పడాలనుకున్నాను. గిరిజా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించానని నువ్వనుకుంటే ఇప్పుడు బాబున్నాడు. ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇక నీకేం లోటు లేదు. నేనే వెళ్ళిపోతాను అన్నాడు. గిరిజ అతని దగ్గరకొచ్చింది. అతని భుజం మీద తల ఆనించింది. చందు, నన్ను క్షమించు. నాలో ఆ ఫోన్ కాల్తో అనుమాన పిశాచం ప్రవేశించింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడిపోయాను. నీ పట్లగల ప్రేమే నన్నింత నరకయాతనకు గురిచేసింది. నేనింతవరకు ఎప్పుడూ నిన్ను క్షమించమని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను క్షమించు అంది. చందు గిరిజ ముఖం పట్టుకుని కళ్ళలోకి చూశాడు.
నేను చేసిన తప్పులెన్నో నువ్వు క్షమించావు. నీ ఈ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కాదు. నీ పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుందేమో. గిరిజ, నాకున్న ఆస్తి తాతయ్య ఇచ్చింది కాదు. ఇదిగో నువ్వు, బాబు, మీ ఇద్దరే నా ఆస్తి. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు బాబునెత్తుకుంటూ అన్నాడతను. గిరిజ అతని భుజం మీద తల ఆనించింది. బాబువైపు తదేకంగా చూస్తోంది. నిజమే, పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి భర్త, పిల్లలే నిజమైన సంపద. వాళ్ల తర్వాతే మిగతా అన్నీ అనిపించింది. చందు అన్నాడు, గిరిజ, ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి ఈ పెళ్లి చెయ్యకపోయినట్టయితే నేనిప్పటికీ ఎక్కడ ఎలా ఉండేవాడినో. బహుశా తెగిన గాలిపటంలా అయ్యేవాడినేమో. ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి, ఆడపిల్లకి పెళ్లి ఎంతో అవసరం. వాళ్లని జీవితాలకి ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్ళే. ఆ పెళ్లితో ఆనందం పండించుకోవడం, దుఃఖం సృష్టించుకోవడం వారి వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి విలువ తెలిసిన వాళ్లకి తెలివితేటలుండి సమవుజ్జి అయిన భాగస్వామి దొరికితే జీవితం స్వర్గమవుతుంది. లేకపోతే నరకం కళ్ళెదుట కనిపిస్తుంది అన్నాడతను. నిజమే, నాక్కూడా అలాగే అనిపిస్తోంది అంది గిరిజ బాబు బుగ్గగిల్లుతూ. వాడు కెవ్వుమన్నాడు. చందు ఆడించడానికి సతమతమవుతుంటే నవ్వు ముఖంతో చూస్తోంది గిరిజ. ఆమెకిప్పుడెంతో హాయిగా ఉంది. జీవన నావ శాంత సముద్రంలో తేలియాడుతూ వెళుతున్నట్టుగా నిశ్చింతగా అనిపించసాగింది. అదండి, గిరిజా కళ్యాణం అలా సుఖాంతమైంది. మరి ఈ ఆడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.